ఈరోజు మీకు చేపల ఫ్రైకి కావాల్సినవి చూపిస్తున్నాను. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, అల్లం, తెల్లగడ్డ తొక్క తీసి పెట్టుకున్నాను. చేపలు కడిగి ఫ్రెష్గా పెట్టానండి. ఇవన్నీ ఎండుమిర్చి అంతా వేసేసుకొని బాగా ఇది చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుంటే ఇంకా బాగా అవి వేగుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం కర్రీకి అంతా పడుతుందండి అది. చాలామంది కొబ్బరి కూడా వేస్తారు ఫ్రెష్గా. నేను అసలు వేయనండి. ఎక్కువ తెల్లగడ్డ వేస్తాను. జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రైకి అయితే నిమ్మరసం ఉంటే నిమ్మరసంలో చేపలు ఉంచేసుకొని మసాలా అంటిస్తాము. కానీ నేను చింతపండుతో చేస్తున్నాను ఈరోజు. చింతపండు మొత్తం అంతా గ్రైండ్ చేస్తానండి. పులుసు మాత్రం తీయను, మొత్తం గ్రైండ్ చేసేస్తాను మసాలాతో పాటు. చేశాను అంతా. ఇప్పుడు దీనికి చేపల పైన వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి. చేపల్లో వాటర్ లేకుంటే ఇంకా బాగా ఇదవుతుంది. ప్యాన్ పెట్టాను. ఆయిల్ ఫ్రైకి కదా కొంచెం ఎక్కువ వేస్తాను నేను. అసలు ఈరోజు తెచ్చిన చేపలు కొంచెం కూడా స్మెల్ లేవండి. చాలా చాలా బాగున్నాయి. చేయడానికి కూడా విసుగు అనిపించలా. స్మెల్ ఉంటే అసలు చేయలేము కదా. ఆయిల్ అంతా కాగాక ఫిష్ ఒకటొకటి దాంట్లో పెట్టేస్తాను. మసాలా అంతా ముక్కలకి పట్టించేసాం కదా. మసాలా గ్రైండ్ చేసేటప్పుడే దానికే కొంచెం సాల్ట్, పసుపు అన్నీ కలిపేసి కొట్టేస్తానండి నేను. మళ్ళీ కర్రీలో వేయడం ఇదంతా ఎందుకనేసి మసాలాల్లో కొట్టేస్తాను. ప్యాన్ నిండా అయిపోయాయి ఫుల్ మొత్తము. కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తున్నానండి. తర్వాత అయిపోయిన తర్వాత అవి తిప్పేసుకోవాలి చిన్నగా. ఎక్కువ గరిటె కలబడితే ఇంత ఇదైపోతాయి. కరివేపాకు, కొత్తిమీర పైన వేసాను. కొంచెం పెప్పర్, మిరియాల పొడి ఉంటుంది కదా, నేను ఆల్రెడీ ముందే పెట్టేసుకుంటాను. ఆ మిరియాల పొడి కొంచెం అలా 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 వేసేసాను. చూడ్డానికి కూడా బాగుంది కదా. మా వారు వస్తానే ఇష్టంగా తినేస్తారు.